హాయ్, దిస్ ఈజ్ రవి. హైదరాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో బలుపు తిరుగుతుంది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా క్రిష్‌ని పోలీసులు విచారణకు రమ్మని చెప్పారు. అయితే ఆయన నిన్న రాలేదు. అయితే మరి దీనిపై కొన్ని వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఆయన పరారీలో ఉన్నారని. నిజంగానే క్రిష్ పరారీలో ఉన్నారా? అసలు ఈ కేసుకి ఆయనకి సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది తెర వెనక? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ వార్తా కథనాల నేపథ్యంలో క్రిష్ నిజంగా పరారీలో ఉన్నారా? లేకపోతే విచారణకు రావట్లేదా? ఒకవేళ రాకపోతే ఎందుకు రావట్లేదు? కారణాలు ఏంటి? క్రిష్ విషయం మాత్రం అందరికీ కూడా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్గానే ఉంది. సో ఎంతోమంది గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణ రావటం, వాళ్ళ మీద యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు విచారణ చేయడం ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. క్రిష్ ఫ్రెష్గా క్రిష్ పేరు బయటికి రావటం ఇప్పుడు ఇలాంటి కేసుల్లో అది అందరికీ కూడా నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అట్లాగే ఒక సంచలనంగా కూడా మారింది. క్రిష్ ఎందుకు ఇట్లాంటి పని చేశాడు అని చెప్పేసి. అంటే చాలామంది నమ్మలేదు. నాబోటి వాళ్ళు చాలామంది క్రిష్ ఇలాంటి పని చేస్తాడని చెప్పేసి నమ్మలేదు. కానీ తను కొకైన్ తీసుకున్నాడని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు ఎప్పుడైతే కోర్టుకు సమర్పించారో అప్పుడు నిజంగానే అందరికీ కూడా డౌట్స్ మొదలయ్యాయి. తను కూడా తీసుకున్నాడా ఏంటి అని చెప్పేసి. పైగా ఏంటంటే 24వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాకా కూడా ఈ పార్టీ నడిచింది. రూమ్ నెంబరు రాడిసన్ బ్లూ హోటల్లోని రూమ్ నెంబర్ 1200లో అని చెప్పేసి ఈ కథనాలన్నీ కూడా వస్తున్నాయి. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాసిన దాని ప్రకారం అయితే క్రిష్ ప్రస్తుతానికి మీరు అన్నట్టు కోర్టుకు వాళ్ళు సమర్పించిన దాంట్లో ఆ రిపోర్ట్లోనే క్రిష్ పరారీలో ఉన్నాడని వాళ్ళు టెక్నికల్గా చెప్పారు. కానీ తను ట్రేస్ చేస్తే ఆయన ఫోన్ నెంబర్ని వాళ్ళు ఎక్కడో ముంబైలో ఉన్నాడని చెప్పేసి తెలిసిందని చెప్తున్నారు. ఓకే. సో వెళ్ళొచ్చు, తను కూడా నేను ముంబైలో ఉన్నాను, శుక్రవారం లేదా శనివారం నాడు నేను విచారణకు హాజరవుతాను అని చెప్పేసి ఆయన అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకు ఇలా ఆయన వాయిదా వేసుకున్నాడు? యాక్చువల్గా ఏంటంటే నేను అరగంట సేపే ఉన్నాను పార్టీలో, నేను డ్రగ్స్ సేవించలేదు అని చెప్పేసి ఇదివరకు ఆయన చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఆయన ఎందుకు హడావుడిగా ముంబై వెళ్ళాల్సి వచ్చింది? ఏం పని ఉండయా అని చెప్పేసి ఇట్లా ఉంది. అయితే ఏంటంటే టెక్నికల్గా కొత్తగా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ యొక్క దాంట్లో రక్తంలో 2 రోజుల పాటు, మూత్రంలో 3 రోజుల పాటు దాని యొక్క ఆనవాళ్ళ అవశేషాలు ఉంటాయి. అదే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే వాళ్ళ వెంట్రుకల్లో 3 నెలల దాకా అంటే 90 రోజుల దాకా దాని అవశేషాలు ఉంటాయని చెప్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. సో దానివల్ల అంటే ఇతను ఈ మధ్య కాలంలోనే కనుక తీసుకుంటే కనుక ఈ 2-3 రోజుల్లో దాని యొక్క ఆనవాళ్ళు లేకుండా పోతాయి. కాబట్టి వచ్చిన తర్వాత కూడా మనం సేఫ్గా ఉండొచ్చు ఆయన భావించాడు అని కొంతమంది చెప్తున్నారు. నిజం ఏంటనేది క్రిష్కే తెలుస్తుంది. అలాగే అక్కడ ఎవరైతే ఆ రోజు ఆ పార్టీలో పాలు పంచుకున్నారో దాదాపు 10 మంది దాకా, అంటే మనకు బయటకు వచ్చిన పేర్లు ఒక 10 ఇప్పటికి బయటకు వచ్చాయి. అందులో సెలగంశెట్టి కేదార్నాథ్, ఈయన కూడా చిత్రసీమకు సంబంధం ఉన్న వ్యక్తే, అల్లు అర్జున్కి బాగా క్లోజ్ ఫ్రెండ్గా కూడా చెప్తున్నారు. సో ఆయన పబ్బుల్లో బిజినెస్ పార్ట్నర్ కానీ కూడా. అట్లాగే వివేకానంద్, ఆ రాడిసన్ బ్లూ హోటల్ యొక్క యజమాని కొడుకు. సో ఇట్లా ఆయనే ఈ పార్టీ అరేంజ్ చేశాడని చెప్పేసి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫరీ అని చెప్పేసి ఇతను ఒక వన్ ఆఫ్ ది డ్రగ్ పెడ్లర్. సో వాళ్ళు 1 గ్రాము 14,000 పెట్టి కొనుగోలు చేశారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్లో ఇవన్నీ కూడా తెలిసాయని చెప్పేసి పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లు చెప్పే మాటలు. సో దీన్ని బట్టి క్రిష్ మీద ఇప్పుడు నిజంగా తీసుకున్నాడా అనే అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది డ్రగ్స్ అనేవి మత్తు కోసం, కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం, కొంతమంది డిప్రెషన్లో ఉండడం కోసం తీసుకుంటారు. సో ఎంజాయ్మెంట్ ప్లస్ వాటిని పక్కన పెడితే క్రిష్ కొన్నాళ్ళ నుంచి బాగా డిప్రెషన్లో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో సో ఈ డిప్రెషన్లో ఉండగానే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, కొంచెం తీసుకున్నాడు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అంత డిప్రెషన్లో క్రిష్ వెళ్ళడానికి కారణాలు ఏంటి? అంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? మనకు తెలుసు, అంటే దుర్వ్యసనాల్లో మద్యపానం కానీ డ్రగ్స్ కానీ కూడా కొంతమంది సరదా కోసం మొదలు పెడతారు, తర్వాత బాధలను మర్చిపోవడానికి అవి తీసుకున్నామని చెప్తూ ఉంటారు. డిప్రెషన్కి గురైన వాళ్ళు చాలామంది డ్రగ్స్కి ఈజీగా లొంగిపోతారు అని చెప్పేసి సైకాలజిస్టులు చెప్పేటటువంటి మాట. ఓకే. సో తను బాలకృష్ణ గారితో తీసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పెద్ద హిట్ అయింది. అది దాని తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ తీసుకున్నా కానివ్వండి, అట్లాగే కొండపొలం కానివ్వండి, ఉమ్. ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. హిందీలో కూడా 2 సినిమాలు తీశారు. హిందీలో గబ్బర్ గబ్బర్ ఒకటి ఈజ్ తీశారు. బ్యాక్ అని చెప్పేసి ప్లస్ మణికర్ణిక ఒకటి తీశారు. అవును. ఈ 2 సినిమాలు సో కూడా పెద్దగా ఆడలేదు. మణికర్ణిక కూడా ఆయన బలవంతంగా ఉమ్. నెట్టేసి మా కంగనా రనౌత్ ఆమె పేరు వేసుకుంది. తానే తన పేరే ఉమ్. క్రెడిట్ లో వేసుకోవటం. అవును. సో ఇది అన్నీ కూడా ఈ పరిణామం వల్ల హరిహర వీరమ్మలు అనే సినిమా 3 సంవత్సరాల నుంచి ఉమ్. అది మధ్య మధ్యలో చిన్న చిన్న షెడ్యూల్ జరుపుకుంటూ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ లాగా అది ఉంటూ వచ్చింది అది. సో ఇట్లా తను వర్క్ పరంగా కూడా అంటే యాక్చువల్గా హరిహర వీరమ్మలు చేసేటప్పుడే కొండపొలం కూడా చేశాడు. అది లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఓకే. హరిహర వీరమ్మలు 2021లో మళ్ళీ అది ఆగిపోవటంతో రకరకాల కారణాల వల్ల ఉమ్. అప్పుడు మళ్ళీ కొండపొలం అనే సినిమాని చేయటం అయినా సో అది ఫెయిల్ అవటం. సో ఈవెన్ అది దానికి నేషనల్ అవార్డు వచ్చినా కానీ అవును. ఉత్తమ ఉమ్. గీత రచయితగా చంద్రబోస్కి, బట్ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూరు. అవును. సో ఇప్పుడు ఖాళీగా ఉండటం, సో దీనివల్ల నిజంగానే అతను డిప్రెషన్కి ఏమైనా గురవుతున్నాడా అని కొంతమంది సందేహపడుతాం మాట మాత్రం అయితే వాస్తవం. ఉమ్. కానీ అతను బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి నేనైతే అట్లా అనుకోవట్లేదు. బట్ ఇది ఇక్కడ మాత్రం అతను నిజంగా అంటే స్నేహితుల కోసం ఉమ్. అక్కడ తీసుకున్నాడా లేదా అనే విషయంలో మాత్రం కొంత డైలమా అయితే ఉంది. సో సినిమాల పరంగా కాకుండా కూడా కొంచెం వైవాహిక వివాహ బంధం పరంగా కూడా కొంచెం అతను డిప్రెషన్లో ఉన్నట్టు కూడా కొంచెం వార్తా కథనాలు ఉన్నాయి సార్. అంటే అవును. అంటే అప్పుడు వాళ్ళ కొంచెం వివాహ బంధం కొంచెం ఆ మధ్యకాలంలో వేరే అయింది. అవును కొంచెం అవును వేరే అయిపోయింది. దాంతో కూడా డిప్రెషన్లో ఉన్నాడు. ఆ డిప్రెషన్లో భాగంగానే ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కూడా వార్తలు వస్తున్నాయి. ఇది అది కూడా కారణం. ఉమ్. అంటే తను ఇబ్బందులు గురవటానికి, అది. మానసికంగా బాధలకు గురవటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం బాగుంటేనే ఉమ్. ఇటు వృత్తిపరంగా కూడా సక్సెస్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, వైవాహిక జీవితం విచ్ఛిన్నం అవటం కూడా కొంచెం ఆయన మానసికంగా బాధపడటానికి కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా ఈ పార్టీలకి వెళ్ళాడా అనేది, అంటే దీనికే వెళ్ళాడా, ఇంతమంది కూడా ఆయనకి వెళ్ళాడా లేదా అనే విషయం ఇవన్నీ కూడా విచారణలో తెలియాల్సినటువంటి విషయాలు. సో చూడాలి అసలు నిజంగా క్రిష్ దీన్ని గనక ఒకవేళ ఆయన కొకైన్ తీసుకున్నాడు అని చెప్పి నిరూపణ అయితే మాత్రం అది ఆయన సన్నిహితులకి, స్నేహితులకి అందరికీ కూడా ఒక కొంచెం అంటే షాకింగ్ లాంటిది shocking అన్నమాట. element. అవును. అంటే ఆయన మీరు దగ్గరగా పర్సనల్ గా చూశారు కాబట్టి అవును. మీకు ఆయన వ్యక్తిత్వం, ఆయన బిహేవియర్ ఆయన తెలుసు కాబట్టి మీరు పర్సనల్ గా నాకు తెలుసు కాబట్టి. అవును. ఇండస్ట్రీలో కూడా చాలా మంది షాక్ అవుతున్నారు. అవును. క్రిష్ పేరు రావడం ఏంటి అని. అవును. అంటే ఇంతకుముందు రెగ్యులర్ గా సాయంత్రం ఈవినింగ్ పార్టీకి వెళ్ళే బ్యాచ్ ఒకటి రెడీగా ఉంటుంది ఎప్పుడు అవును. ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళ పేర్లు వచ్చినాయంటే పెద్దగా ఎవరు ఫీల్ అవ్వరు. అవును. కానీ ఇలాంటి వ్యక్తి సడన్ గా చాలా ఇంట్రావర్ట్ గా ఉండి తెలుగు నేల, తెలుగు సాహిత్యం మీద అభిమానం పెంచుకునే వాళ్ళ పేర్లు వస్తేనే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. పైగా తను తీసిన సినిమాలు కూడా ఒక టేస్ట్ అవును. ఉన్నటువంటి సినిమాలు. ఆయన ఉమ్. గమ్యం తీసుకున్నా కానివ్వండి, కంచె అనే సినిమా తీసుకున్నా వేదం కానివ్వండి, తీసుకున్నారు. వేదం కానివ్వండి, ఉమ్. ఇవన్నీ కూడా జీవితం గురించి, అవును. అంటే జీవిత సారం బాగా అవపోసన పట్టిన వాళ్ళు, జీవితం అంటే ఏంటో బాగా తెలిసిన వాళ్ళు, జీవితం గురించి చదువుకున్న వాళ్ళు చేసేటటువంటి సినిమాలు అవన్నీ కూడా అంత బలమైనటువంటి సినిమాలు, కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు. సో కాబట్టి క్రిష్ ఇలాంటి దానికి ఒకవేళ ఆయనకి అలవాటుగా మారితే మనం ఏం మనం చేయలేదు. చేసిందే. డిప్రెషన్ గురై చేశాడంటే మాత్రం నాకు నమ్మశక్యంగా లేదు. ఉమ్. ఒకవేళ అది అందులో ఒక భాగంగానే తెలిసి ఆ పని అందులో చేశాడని చెప్పేసి అనుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికి రకరకాల వ్యసనాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. సో మరి ఆయనకి ఇది అలవాటు కింద మారిందా లేదా అనేది ముందు కొద్ది రోజుల్లో మనకి తెలిసిపోతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. సో ఆశ ఎప్పుడు మనిషిని బతికిస్తూ ఉంటుంది. సో క్రిష్ కూడా ఈ డ్రగ్ కేసు నుంచి సేఫ్గా బయటపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.